ఈరోజు మీకు మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకటా రెండా ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కంటి సమస్య, ఎముకల్లో బలహీనతకు, రక్తహీనత సమస్యలకి మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగాకు చేదుగా ఉంటుందని చాలామంది దీన్ని దూరం పెడతారు. కానీ నేను చెప్పిన విధంగా మునగాకు పొడి చేసుకుంటే చేదు అనే మాటనే ఉండదు. చిన్న పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. నేను మునగాకును ఒక పెద్ద కట్టను తీసుకున్నాను. ముందుగా ఆకులను సపరేట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఎండకు ఎండబెట్టుకోవాలి. లేదంటే నీడకు ఆరబెట్టుకొని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. నేనైతే 2 రోజులు ఎండకు పెట్టాను. 2 రోజుల తర్వాత బాగా ఎండి మంచి పొడిగా అయ్యింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 1 కప్పు మినప్పప్పు వేసుకొని అది కూడా కాస్త వేపుకోవాలి. తర్వాత 1 కప్పు ధనియాలు వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, 5 ఎండుమిర్చి గింజలతో సహా వేసుకుని ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న పప్పులను ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తటి పొడిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎండిన మునగాకును కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే, మునగాకు పొడి రెడీ. వేడివేడి అన్నంలో మునగాకు పొడి నెయ్యి వేసుకుని తింటే 2 ముద్దలతో ఆపాలి అనిపించదు. ఇంకా తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎప్పటికీ వదలరు. దానికి నేను గ్యారంటీ. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.